ఇప్పుడు లేని కళ్ళు షాపులు ఆ రోజుల్లో ఉండేవి. ఈ ఊరి మగాళ్ళందరూ తాగి తందనాలాడి కుటుంబాల్ని రోడ్డును పడేసేవారు. పరమేశ్వరుడి కట్టుబాట్లలో ఉండేది ఆ కళ్ళు షాపు. ఏంటి ఒకే పొగగా ఉంది? మరి ఇది ఉడకద్దా? అబ్బాయి ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. భైరవా నానా ఇక్కడే ఉన్నా నానా. ఇది తీసుకెళ్లి ముందు టేబుల్ అయ్యి తీసుకో. ఇందులో కొంచెం నీళ్ళు వేసి పెట్టు. ఇవ్వమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఎవరు మనశ్శాంతితో ఉండడం లేదు. ఒకటి కొట్టు మూసై లేదా ఇక్కడి నుంచి మార్చే. ఇది ఎవర్రా? ఇది ఝాన్సీ రాణియా లేదంటే దువ్వూరు సుబ్బమ్మ? పని చేసిన చోట మీరు ఇలా అరిస్తే ఎలాగా? పిల్లల కోసం మీ కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నాం. మీరు ఇలాగే ఉన్నారంటే ఇదే నా బ్రతుకు తెరువు. ఇదిగో నాకు కుటుంబం ఉంది, దయచేసి ఇక్కడి నుంచి పొండి. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఈ ఊరందరూ భయపడే విధంగా ఒక సంఘటన జరిగింది. ఆ రోజు సావిత్రి అన్ని విషయాలకి వచ్చి ముందు నిలబడింది. తృప్తిగా ఉందా? ఎన్నిసార్లు మీకు చెప్పాను, నా మాట వినలేదుగా. పొండి, ఎక్కడికైనా వెళ్ళి బతకండి. పొండి. రా వెళ్దాం. తన ఆధ్వర్యంలో ఆడవాళ్లు జరిపిన పోరాటం అది. ఈ ఊళ్ళో వాళ్ళ తలరాతల్నే మార్చిన సంభవం.
రోజు నుంచి ఈ ఊరు ఆడవాళ్ల రాజ్యంగా మారుతూ వచ్చింది. ఆడవాళ్ల జీవితాలకి, వాళ్ల సమస్యలకి రక్షణనిచ్చే ఒక ఊరు. చివరిగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లో సావిత్రి కొంతమంది ఆడవాళ్లు నిలబడి ఊరి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడే సావిత్రి మొదటిగా ఈ ఊరి ప్రెసిడెంట్ అయ్యింది. అయినా కూడా సావిత్రికి 6 సంవత్సరాలు మాత్రమే ప్రెసిడెంట్గా పనిచేసే యోగం దొరికింది. ఒకరోజు మీటింగ్ ముగించుకుని తిరిగొచ్చే దారిలో దాని గురించి రేపు పొద్దున ఏమైంది? ఏమైంది ప్రెసిడెంట్ గారు? ఏం లేదు. అది అయ్యో ఏమైంది? ఆవు కాట ప్రెసిడెంట్ గారు. అయ్యో దేవుడా! పాముతో కాటు వేయించారు. ఆడవాళ్ల ఎదుగుదలను చూసి వార్చలేని మగవాళ్ళు ఆ పాముతో కాటు వేయించి చంపేశారు. అమ్మగారు ఏమైంది? అమ్మగారు ఏమైంది? తర్వాత జరిగిన ఎలక్షన్లో ఈ ఊరందరి కోరిక ప్రకారం తను ప్రెసిడెంట్ అయ్యింది. ఆ రోజు నుంచి తనే ఈ ఊరి ప్రెసిడెంట్. అందర్నీ వదులుకుని ఎన్నో సంవత్సరాలుగా ఊరి కోసం కష్టపడిన తన ముందు సావిత్రి ఆధ్వర్యంలో ఉన్న ప్రజలకి ఒక అక్రమం జరిగిందంటే అది ఈ ఊరి పరువు మర్యాదలకి వెలకట్టినట్టు. అందుకని నువ్వు మొదలు పెట్టొచ్చు, ధైర్యంగా మొదలు పెట్టొచ్చు. ఒక ఆడదాన్ని ఆడదే రక్షించుకునే కొత్త కాలం ఇది. ఇదే కదా పొట్లపాడు. పొట్లపాడు కాదురా, పోతలపాడు. ఇది మంచి ప్లేస్ రా. నేను ఇంకోసారి ఆడికి ఫోన్ ట్రై చేసి చూస్తాను. ఆయుర్వేద మందుల సిగ్నల్ దొరకట్లేదే. ఎలాంటి ప్లేస్ రా ఇది? బైక్ రైడ్ చేసి చెయ్యంత నొప్పిగా ఉంది. బోట్లో వచ్చుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేవాళ్ళం కదా. నువ్వే కదా బైక్లో వద్దాం అన్నావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అడుగుదామంటే అర్ధరాత్రిలో ఎవరు కనబడట్లేదు కదా. రే మామ, ఈ ఊర్లో ఈ అర్ధరాత్రి మన ఇద్దరం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. కడుపులో చాలా నొప్పిగా ఉందిరా బావా. బాత్రూమ్ వెళ్ళడానికి ఇక్కడ టాయిలెట్. నీకు టాయిలెట్ అక్కడికి వెళ్ళి పోసుకోరా ఈ రాత్రిలో. సరేరా, గాల్లో పోస్తే బాగుంటుంది. మనిషి అంటూ పుడితే వ్యత్యాసం ఏదైనా చేయాలి. ఎవర్రాది నాకు లైట్ కొట్టేది? ఎవరిది?